Why the pizza? When you can dive right in. Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? వైసీపీ సభ్యుల రాజీనామాతో ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు సమాయత్తమైంది ఈసీ. కేవలం 11 మంది ఎమ్మెల్యేల బలమున్న వైసీపీకి ఈ ఎన్నికల్లో అభ్యర్థిని పెట్టే అవకాశమే లేదు. మరి ఈ 3 బెర్తుల పంపకంలో కూటమి పార్టీలు ఫాలో అయ్యే ఫార్ములా ఏంటి? మిత్రుల మధ్య సీట్ల పంపకం ఎలా ఉండబోతోంది? ఏపీలో మరోసారి ఎన్నికల సందడి మొదలైంది. వైసీపీ రాజ్యసభ సభ్యుల రాజీనామాతో ఖాళీ అయిన 3 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనుంది ఈసీ. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. డిసెంబర్ 3 నుంచి 10 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు డిసెంబర్ 13. డిసెంబర్ 20న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలను ప్రకటించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య వేర్వేరు కారణాలతో తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. దీంతో ఏపీ కోటాలో 3 ఖాళీలు ఏర్పడ్డాయి. ఒక్క రాజ్యసభ అభ్యర్థి విజయం సాధించాలంటే కనీసం 25 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం వైసీపీ బలం 11 మాత్రమే. అందువల్ల ఆ పార్టీ రాజ్యసభ బరిలో నిలిచే అవకాశం లేదు. దీంతో ప్రస్తుతం ఉప ఎన్నిక జరగనున్న 3 స్థానాలను కూటమి కైవసం చేసుకోవడం దాదాపు ఖాయమైంది. అయితే ఈ 3 స్థానాలను టీడీపీ తీసుకుంటుందా లేక భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జనసేనకు కూడా అవకాశం ఇస్తుందా అనే దానిపై చర్చ జరుగుతోంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో భారీగా స్థానాలను గెలుచుకున్న టీడీపీకి ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు. దీంతో ఈ ఉప ఎన్నిక ద్వారా పెద్దల సభలోకి మళ్లీ ఎంట్రీ అవ్వాలని భావిస్తోంది టీడీపీ. అయితే ఆ పార్టీలు రాజ్యసభ బెర్త్కు భారీ డిమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. తాను రాజీనామా చేసిన స్థానాన్ని తిరిగి తనకే కేటాయించాలని టీడీపీని కోరుతున్నారట తాజా మాజీ రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్రావు. ఇక గుంటూరు ఎంపీ సీటును త్యాగం చేసిన మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా రాజ్యసభ సీటును ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సీనియర్ కోటాలో ఖమ్మంపాటి రామ్మోహన్ కు అవకాశం దక్కే ఛాన్స్ ఉందంటున్నాయి టీడీపీ వర్గాలు. అటు జనసేనకు ఏపీ అసెంబ్లీ, మండలితో పాటు లోక్సభలో కూడా ప్రాతినిధ్యం ఉంది. రాజ్యసభలో కూడా ఆ పార్టీ అడుగు పెడితే మొత్తం సభలలో జనసేన ఖాతా తెరిచినట్లు అవుతుందని భావిస్తున్నారు. దీంతో ఆ పార్టీ రాజ్యసభ సీటును ఆశిస్తోంది. అనకాపల్లి లోక్సభ సీటును పొత్తు ధర్మంలో త్యాగం చేశారు మెగా బ్రదర్ నాగబాబు. దీంతో ఆయనకు ఈసారి రాజ్యసభ అవకాశం ఇవ్వాలన్న వాదన వినిపిస్తోంది. ఇక కాకినాడకు చెందిన టీడీపీ నేత సానా సతీష్ అయితే తెలుగుదేశం నుండి లేదంటే జనసేన కోటా నుండి రాజ్యసభ స్థానాన్ని కోరుతున్నట్టు తెలుస్తోంది. ఇక బీజేపీ కూడా మిత్రధర్మంగా తమకు ఒక రాజ్యసభ సీటును ఏపీ కోటా నుంచి ఆశిస్తున్నట్టు తెలుస్తోంది.